వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సమీపంలో ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ సమీపంలో ఒక వ్యక్తి ఇటు రైతులు మోసం చేసి అటు ఎవరైతే ఇండ్లు కట్టుకోవాలనే కలతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మధ్యతరగతి వారు, ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళను కూడా మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు రాబట్టుకొని ఉడాయించాడు. ఇక్కడున్న రైతులను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఉన్నాం. ఈ ఇష్యూ, ల్యాండ్కి సంబంధించిన ఈ ఇష్యూ ఏంటి, ఆ పెద్ద మనిషి ఎవరు, రైతులను మోసం చేసి అటు వినియోగదారులను మోసం చేసి అతను కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఎక్కడికి పరారైండు, ఈ ఇష్యూ ఏందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సమీపంలోనేది, రామచంద్రపురం మండలం, సంగారెడ్డి జిల్లా, కొల్లూరు సమీపంలో ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. పక్కన కనిపిస్తున్న ల్యాండ్ ఇదే. ఇది కొల్లూరులో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన ల్యాండ్. ఎన్నో ఏండ్లుగా పేదలు ఈ ల్యాండ్లో పొజిషన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కి సంబంధించే ఇష్యూ మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. మనం చూస్తున్నాం కదా, దాదాపు 30 ఎకరాలకు పైగా ఉండే ఈ ల్యాండ్కి సంబంధించి ప్రస్తుతానికి 26 ఎకరాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ల్యాండ్కి సంబంధించి పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఇక్కడున్న రైతులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటి, ఇక్కడ జరిగినటువంటి ఫ్రాడ్ ఏంటి అనేది రైతులతో మాట్లాడి తెలుసుకుందాం. మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ దశాబ్దాలుగా వీళ్ళు పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ రైతులు ఈ ల్యాండ్ మీద పొజిషన్లో ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే ఈ ల్యాండ్ దగ్గర అగ్రిమెంట్ చేసుకొని దీనిలో విల్లాలు లేఅవుట్లు వేసి, దీన్ని సర్వే చేసి లేఅవుట్లు వేసి ఫ్రీ లాంచ్ పేరుతో కస్టమర్లకు వాటిని సేల్ చేసి రైతులకు అగ్రిమెంట్ పేరుతో ఇచ్చినటువంటి చెక్కులు కూడా అయితే వీళ్ళకు దీన్ని డెవలప్మెంట్ చేసి దీనికి కొనుగోలు చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ చెక్కులు కూడా బౌన్స్ అయినట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు మనతో పాటు చెప్తా ఉన్నారు. ఈ ఇష్యూ ఏందనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. కొల్లూరు సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సమీపంలోని ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 171, 182, 183 అని చెప్తా ఉన్నారు. అసలు ఈ ల్యాండ్కి సంబంధించి ఏం జరిగింది, ఏం ఫ్రాడ్ జరిగింది, రైతులకు అన్యాయం చేసింది ఎవరు, అట్లాగే వినియోగదారులు ఇల్లు కట్టుకోవాలని ప్రీ లాంచ్ పేరుతో ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు చెల్లించిన కస్టమర్లు ఎవరు, అసలు ఏం జరిగింది, ఇందులో స్కామ్ ఏంటి అనేది ఇక్కడున్న రైతులను అడిగి తెలుసుకుందాం. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు రాజు. అయితే మంచెర్ల సుబ్బారెడ్డి అని చెప్పేసి మాకు ఒక ఒప్పందం మాట్లాడాడు. ఎన్ని రోజుల కింద? ఒక 1 ఇయర్ కింద, సంవత్సరం అవుతుంది. సంవత్సరం కింద మాకు 5 చెక్కులు ఇచ్చాడు. ఫస్ట్ ఈ ల్యాండ్ ఎవరు చెప్పండి? ఈ ల్యాండ్ వచ్చేసి మా తాతలది. 5 మంది పట్టదారులు, మా తాతలు 5 మంది పట్టదారులు. మా తాతలు మొత్తం వచ్చేసి 34 ఎకరాలు. 34 ఎకరాలకి 175, 181, 183 సర్వే నంబర్లు మొత్తం మావి. మొత్తంలో ఈ సంవత్సరం కిందగా, దాదాపు సంవత్సరం కింద మాతోని ఒక ఒప్పందం ఒక మాట రాసుకున్నాం. అగ్రిమెంట్ కాదు, ఏమీ కాదు, అది ఒప్పందం మాట్లాడుకొని ఎకరాకు వచ్చేసి 2 CR ఇస్తున్నాడు. 2 కోట్లు ఇస్తున్నాడు. ఫస్ట్ అడ్వాన్స్ ఏమి ఇచ్చిండు? 5 రైతులలో మీ ఆధీనంలో ఎంత భూమి ఉంది? ఇక్కడ మొత్తం 32 ఎకరాలు ఉంది. ఇప్పుడు 32 ఎకరాలు ఎకరానికి 2 కోట్లు ఇస్తాను మీకు చెప్పిండు, హామీ ఇచ్చిండు. మాకు హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన దాంట్లో 50 లక్షలు చెక్స్ ఇచ్చిండు. 50 లక్షలు చెక్ చేసిండు. ఆ చెక్స్ మొత్తం బౌన్స్ అయినాయి. ఆ చెక్స్ బౌన్స్ అయిన తర్వాత ఆయనతోని మాకు వివిధాలు వచ్చేసి, మీరు ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పేసి, యాక్చువల్గా ఇతను సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చేసి, ఈయన ఎవరో 100% జెన్యూన్ మాకు తెలియదు. XYZ ఈయన ఎవరో నాకు తెలియదు. రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా మాకు పరిచయం అయ్యి ఇంట్లోకి ఇన్వైట్ అయ్యింది. ఇంట్లోకి ఇన్వాల్వ్ అయ్యింది. ఈ ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లం మొత్తం నేను క్లియర్ చేసుకుంటా, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఉంది, సీఎం తెలుసు, నాకు అది తెలుసు అని అంతా చెప్పుకుంటూ వచ్చింది. సరే మనం కూడా ఇట్లా గుడ్డిగా నమ్ముకున్నాం, 2 రోజులు ఇట్లా కొట్లాడుకుంటుందాం అని చెప్పేసి మేము కూడా సరే ఓకే అన్నాం. ఓకే అంటే 50 లక్షలు చెక్స్ ఇచ్చిండు. చెక్స్ ఇచ్చిన తర్వాత మాకు 50 లక్షల చెక్స్ మొత్తం సంవత్సరానికి 6 months తర్వాత అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ పేరు పైన, ఆయన పేరు పైన, కంపెనీ పేరు పైన కొన్ని చెక్స్ ఇచ్చిండు. ఆ చెక్స్ కూడా బౌన్స్ అయినాయి. ఇప్పుడు వైబీ సుబ్బారెడ్డి అంటే ఎవరో XYZ మనకు తెలియదు. రామకృష్ణ సార్తోని ఆయనతోని ఇంట్లోకి ఇన్వాల్వ్ ఇంట్లోకి వచ్చేసి
మొత్తం లేఅవుట్ చేసిండు. అంటే లేఅవుట్ చేసినప్పుడు మీరు ఎటు పోయారు? మీరు రైతులు అపోజ్ చేయలేదు అప్పుడు? మేము ఇక్కడ ఉంటలేమన్నా, మొత్తం మొబైల్ ద్వారా మొత్తం లేఅవుట్ చేసిండు. లేఅవుట్ కాపీ మొత్తం అన్ని మన దగ్గర ఉన్నాయి. మొబైల్ నుంచి లేఅవుట్ చేసిండు. చూపెట్టు ఒకసారి. మేము లేని టైంలో మొత్తము మొబైల్ ద్వారా చేసేసి లేఅవుట్ కాపీ చేసేసి 24 acres చేంజ్ చేసాడు. ఓకే, ఇది లేఅవుట్. ఇంట్లో విల్లలు లేఅవుట్ చేసేసి దాదాపు 63 మందికి విల్లలు అమ్మేసిండు. అంటే మీ అది ఆన్లైన్లో లేఅవుట్ చేసిండు, ఆన్లైన్లోనే అమ్మేసిండు. ఆన్లైన్ లేఅవుట్ చేసి దీన్ని మ్యాప్ చూపించి ఈ లేఅవుట్లు అమ్మేసిండు. వాళ్ళ విలేజ్లో వచ్చేసి వాళ్ళ విలేజ్లో కళ్యాణ మండపం ఒకటి, ఫుడ్ హోటల్ ఒకటి, రెస్టారెంట్ ఒకటి, పెట్రోల్ బంక్ ఒకటి, ఇవన్నీ మొత్తం వాళ్ళ విలేజ్లో మొత్తం వసూలు చేసిండు. ఇక్కడ ఉన్న అమాయకుల ప్రజలతోని వసూలు చేసుకుని డబ్బులు ఏవైతే డబ్బులు ఇస్తాను మాకు కమిట్మెంట్ ఇచ్చిండో ఆ డబ్బులతో కాకుండా వేరే ఫ్రీ లాంచ్లో బుకింగ్ చేసుకున్న అమౌంట్ మొత్తం వాళ్ళతోని చేసుకొని డబ్బులు మొత్తం వాళ్ళ విలేజ్లో ఆయనకు సహకరించినట్టు చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి, మీరు ఎంతమంది? 5 రైతులు ఉన్నారు కదా, 5 మంది రైతులు కదా, మీకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీ ల్యాండ్ని సర్వే చేసుకున్నాడు ఆన్లైన్లో, దాన్ని లేఅవుట్ ప్రింట్ వేసిండు, వాళ్ళ కస్టమర్లకు అమ్మేసిండు. మళ్ళీ కస్టమర్లకు పొజిషన్ చూపెట్టమని అడగలేదా? కస్టమర్లు ఎప్పుడు కస్టమర్లు వస్తున్నారు ఇక్కడ చేసి ఇట్లా మాకు ఇట్లా విల్లలు కడుతున్నారు కదా అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు బాధితులు. కొంతమంది వాళ్ళ దగ్గర నంబర్లు సేకరించినాం, కొంతమంది పోలీసులు కూడా వాళ్ళు ఎంబడి ఉన్నారు. వాళ్ళ పేరు తర్వాత చెప్తాము, ఎందుకంటే ఇప్పుడు చెప్తే బాగుండదు. వాళ్ళ దగ్గర తీసుకుపోయి మా దగ్గర పెద్దలు కొనుక్కున్నారా? పెద్ద అంటే పెద్దవాళ్ళు అంటే పేరు మాత్రం చెప్పిండు. పొలిటికల్గా అయితే లైవ్లో చూసింది ఒక పోలీస్ వ్యక్తిని పొలిటికల్గా చూసి ఆయన దగ్గర ఆయన కూడా వాస్తవానికి ఏమన్నా అంటే వాళ్ళ దగ్గర సైడ్లో ఏమైనా నువ్వు కన్స్ట్రక్షన్ ఏమైనా జరపాలంటే వాళ్ళతోని అమౌంట్ ఇచ్చేసి నువ్వు ఏమైనా లీగల్గా చెయ్యి, లేకుంటే చెయ్యకు అని చెప్పి నాకు కూడా నువ్వు పైసలు తీసుకున్నాక పని చేయించుకో, లేదంటే చేయించక అని చెప్పిండు. ఇప్పుడు మీ ఎవరైతే ఈ సుబ్బారెడ్డి, ఆయన పేరు పెంచల సుబ్బారెడ్డి, ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి ఇప్పుడు ఏమంటున్నాడు? మీతో మాట్లాడుతున్నాడా? మీతో చర్చలున్నాయా? వస్తున్నాడు, వాళ్ళ రాయబారానికి వాళ్ళ వ్యక్తులను పంపిస్తున్నాడు. ఇక్కడనే వాళ్ళ బోన్సార్లను రోజు ఇక్కడనే ఉన్నారు, చెట్టు కింద ఉన్నారు. రోజు ఆ చెట్టు కింద టేక్ చెట్టు కింద కూర్చున్నారు, టేక్ చెట్టు కింద ఉన్నారు. డైలీ ఇక్కడికి వచ్చి రోజు వచ్చేసి ఇక్కడ ఫోటో తీసుకుంటారు, మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటారు, 2-3 టైమ్స్ తీసుకుంటారు. ఫోటో తీసుకొని వాళ్ళకి సెండ్ చేస్తుంటాడు. వాళ్ళు ఏం రేట్ మాట్లాడుకోరో మాకు తెలియదు. ఈ రోజు మార్నింగ్ కూడా నాకు అతనికి విభేదాలు కొట్లాటలు జరిగినాయి. అవి కూడా నీకు బౌన్సర్లు మిమ్మల్ని బెదిరిస్తున్నారా? బౌన్సర్లు వచ్చేసి ఇది మొత్తం సుబ్బారెడ్డికి మేము 70 మంది ఫ్లాట్లను తీసుకున్నాము, మాకు రావడానికి రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి మాతోని ఆర్గనైజ్ చేసుకుంటే వాళ్ళ కొలికి ఈయన పేరు వచ్చేసి ఈయన ఒక పార్ట్నర్ ఈ కంపెనీలో మిసారా కంపెనీ అనేసి ఈయన ఒక పార్ట్నర్. ఓకే, ఈయన ఒక పార్ట్నరు. దీంట్లో కొలిక్ అయ్యి వచ్చేసి వీళ్ళతోని కుంభకాయ. ఇంతకుముందు గత సంవత్సరం 2023లో కూడా ఒక ఇష్యూ నడిచింది, అది మాకు తెలియదు. ఇది బంజారాస్లో భూపాల్ గౌడ్ అని చెప్పేసి ఈయన మీద ఓ ఎలిగేషన్ నడిచింది. ఆయన కూడా బెదిరించాడు, లైవ్లో కూడా టెలికాస్ట్ చేస్తుంటా. ఆయన కూడా చాలా అనేక బూతులు తిట్టుకుంటా చేస్తున్నాడు. అది మనకు తెలియక ఈ మధ్యన ఆయనతో అప్రోచ్ అయ్యి కొంచెం వీడియోలు సెండ్ చేయనా అని చెప్తే సెండ్ చేసాడు. ఆయన ఎవరో మనకు డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేడు. అనవసరంగా లేనిపోని ఈ బోన్సార్లను తీసుకొచ్చి మా మీద ఎలిగేషన్ చేసి మా రైతుల మీద మా వాళ్ళ మీద ఎలిగేషన్ చేసేసి బాగా రోజు ఒక 20K అబోవ్ దాకా వస్తున్నారు బోన్సార్లు. డైలీ మా దగ్గర కెమెరాలు ఉన్నాయి, సిసి ఫోటోస్ మొత్తం అన్నీ ఉన్నాయి. బరాబర్ వస్తామంటాడు. బరాబర్ ఎందుకు వస్తారు? 38 భూమి మాది, మా తాతలది, దాదాపు మేము ఉంటాము. ఇది దాదాపు ఒక కోట నడిచేవాటి విషయం నడిచేవాటి 30-40 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. నడుస్తుండడం కూడా ఈయన వచ్చేసి నేను కొత్తగా లేఅవుట్ చేసి 23లో చేసి 24లో చేసి 25లో చేసి లేఅవుట్ చేసి ఫ్లాట్లు అమ్మేసి నేను బరాబర్ వస్తాను. 70 ఫ్లాట్లు. ఇక్కడ లేఅవుట్ అనేది నీకు ఎక్కడ ఏమన్నా అనిపిస్తుంది? మొత్తం క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ అద్దుబందులు లేవు, ఏమీ లేవు. లేనప్పుడు నేను లేఅవుట్ చేసి నేను ప్లాట్లు కొన్నా, అది కొన్నా అంటాడు. నీకు హైకోర్టు నుంచి కోర్టు ఓడిపోయింది. కోర్టు నీకు ఏమన్నా గజం కానీ నీకు అద్దుబందులు చూపించుకొని తీసుకొని రా అని చెప్పి కోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి. అయినా కానీ కూడా నా దగ్గర ఇంత ఫ్లాట్లు ఉన్నాయి, ఇంత 70 మంది ఫ్లాట్ ఓనర్స్ నా దగ్గర ఉన్నారు అని చెప్పేసి ఎలిగేషన్ చేస్తున్నాం మా మీద. ఇప్పుడు నంబర్ ఉందా సుబ్బారెడ్డి కొన్ని నంబర్లు ఉన్నాయి, ఆయన నంబర్లు మొత్తం స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. డైలీ ఓ నంబర్ వాడుతున్నాడు. నేను చేసిన మా దగ్గర ఉన్న 2 నంబర్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, కంటిన్యూస్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వేరే పార్ట్నర్ నంబర్ ఉందా? ఆయన పార్ట్నర్ నంబర్ లేదు. నేను కూడా వాళ్ళ ఆఫీస్కి పోయినా అంటే ఒప్పందం ప్రకారంలో కొన్ని రోజులు నేను ఆ చెక్కులు ఏమైందా అని చెప్పి వాళ్ళ ఆఫీస్కి పోయినా జరిగింది.
ఆయన జరిగితే ఇట్లా కాదు అట్లా కాదు, నేను చేస్తాను, అట్లా సెటిల్మెంట్ చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని చెప్పి చెప్పిండు. రీసెంట్గా మొన్న కూడా వాళ్ళ కొంతమందిని తీసుకొచ్చి పంపించాడు. రాయబారం పంపిస్తే మేము ఒప్పుకోమని చెప్పినాము. వాళ్ళ కార్ల నెంబర్లు, వాళ్ళ ఫోటోలు అన్నీ ఇవన్నీ కొంత రౌడీలను వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇవన్నీ చేపిస్తున్నారు. వీళ్ళు బౌన్సర్లు డైలీ వస్తుంటారు, ఇట్లా కూర్చుంటారు. ఇక్కడనే మన ఈ టేక్ షర్ట్ కిందనే కూర్చున్నారు. ఇతను వాళ్ళ ఇందాక వాళ్ళ పార్ట్నరు ఈయన నా దగ్గరతోని రాయబారానికి వచ్చింది. ఈ గొడవలు కొట్లాటాలు ఎందుకు, విల్లా బుక్ చేసిన కొనాలకు డిసెంబర్ లాస్ట్ వరకు కమిట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ఇక్కడ వచ్చేసి మాకు అడుగుతున్నారు, మీరు ఎవరితో ఆయనతో మాకు సెట్ కాలేదు, ఒప్పందం ఏం మాత్రం పైసలు ఇస్తున్నాడో ఆ పైసలకు మాకు ఫుల్ఫిల్గా శాతం కూడా చెక్కులు పాస్ కాలేవు. కానీ అప్పుడు మేము ఎందుకు ఇస్తాం సైడ్ అని చెప్పి మేము కూడా వాళ్ళను కొండమా ఆఫీస్ కాడికి వెళ్ళిపోయి అక్కడ పోయి మాట్లాడుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఏం పేరు మన పేరు? నా పేరు లలిత సార్. ఏంటి ఇప్పుడు మీకు ఎంతో స్థలం ఉంది, ఇందులో స్థలం మీ ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తున్నాను? ఏం సార్ మాకేమి ఇవ్వలేరు, మేమేమో మాకు ఈ పని చేసుకొని కూలి చేసుకొని బతుకుతాం. మేము కూలికి మేము అక్కడ భూమి ఉన్నదంటానే మేము అక్కడ కూలి పోతే ఇక్కడ ఈ పన్నాగం చేస్తారు. మాకేం తెలుస్తుంది సార్, ఇలా మాకేం తెలియదు. మా పెద్ద మనుషులు ఉండగా పెద్ద మనుషులు ఉండ్రి, ఆ పెద్ద మనుషులే తిరిగిరు, పెద్ద మనుషులు చచ్చిపోయారు. ఇప్పుడు మేము ఇట్లా వస్తాం సార్, ఇక్కడ ఇక దూరం ఉందని మేము రాక ఊకుంటున్నాం. ఇక మా కొడుకు ఒకడు వచ్చుట్లో కొంచెం తెలిసి ఇక్కడ వస్తున్నాం మేము చెందుకు, అంతే. ఇంకా ఏం లేదు సార్. ఇప్పుడు ఈ భూమి మీదనా ఎన్ని సంవత్సరాల నుంచి మీరే ఉంటున్నారు పొజిషన్లో? 3 సంవత్సరాల సంది ఈయనే ఉంటున్నాం సార్ మేము. ఇప్పుడు ఈ భూమి ఎవరి ద్వారా మీకు వచ్చింది? ఈ భూమి మా మామ నారాయణ ద్వారా వాళ్ళు వచ్చింది. మా మామ ఇక మా తాత వాళ్ళ నుంచి వస్తుంది. అప్పటి నుంచే ఇక మా మామల నుంచే వస్తుంది. ఇక అందుకని ఇక మేము కూడా ఇట్లనే వస్తున్నాం. ఇక ఇట్లా పెట్టి ఇట్లా మీదకి కొట్టడానికి వస్తే మేము ఉంటామా సార్ చెప్పు, మేము పేగులేళ్ళం మేము ఉంటామా? అందుకని ఇక ఏలగొడదామని వస్తే ఇక ఫోటోలు దించుకుంటారు, ఉరుకుతారు, ఫోటోలు దించుకుంటారు, పోతారు సార్, అంతే. ఇక ఇప్పుడు మీకు బౌన్సర్ల ద్వారా మీకు వేధింపులు బెదిరింపులు జరుగుతున్నట్లు మీరు చెప్తున్నావు కదా, పోలీసులు మీకు సహకరిస్తున్నారా? పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు. పెట్రోలింగ్ వాళ్ళు కూడా డైలీ వస్తున్నారు, మాకు వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళ ఫోటోలు కూడా మా దగ్గర వాళ్ళు డైలీ వస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే కాల్ చేయగానే వస్తున్నారు. వాళ్ళు ఎవరు మీకు బెదిరింపులకు గురి చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ప్రధానంగా వైబీ సుబ్బారెడ్డి ఒకటి, క్రాంతి అనేది ఈ పర్సన్ మెయిన్ పర్సన్. నేను వీళ్ళిద్దరు వచ్చేసి మెయిన్ వచ్చేసి బరాబర్ వస్తామంటాడు. ఇది ఎస్సీల భూమి, మీరు ఎందుకు వస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎవరా మీరు, ఏమైనా ఆర్గ్యుమెంట్ అయ్యి ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే తీసుకురా, బరాబర్ పోలీస్ స్టేషన్కి పోదాం. మీది అయి ఉంటేనేమో మీరు తీసుకోరి, మాది అయి ఉంటే సప్లాగా వెళ్ళిపోయి. ఈరోజు మార్నింగ్ కూడా మాకు ఆయనకు విభేదాలు జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి. ఆయన కానీ కూడా వీళ్ళిద్దరు వచ్చేసి మా మీద ఎలిగేషన్ చేస్తూనే ఉంటారు. మెయిన్ క్యాండిడేటర్ ఇతను. 20 మంది బౌన్సర్లకి ఇతను పెద్దనంట. మొత్తం సెటిల్మెంట్ ఇతను. ఏదైతే అది చూసుకుంటామో మాకు డీసీపీ తెలుసు. మేము ఫోన్లోనే మాట్లాడుతాం, మా ముందని లైవ్లో మేము వీడియో తీసుంటేనే. అతని వెహికల్ నెంబర్ కూడా అతని వెహికల్ నెంబరు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇందులో భూమి మీది, ఆయనకి ఎట్లాంటి రిజిస్ట్రేషన్ కావాలి, ఎట్లాంటి పొజిషన్ లేదు, మళ్ళీ ఏ ధైర్యంతో ఆయన విల్లాసు అమ్మిండు, వాళ్ళకు డిసెంబర్ లాస్ట్ వీక్ లోపు సబ్మిట్ చేస్తా అని చెప్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఈ పెంచర్ల సుబ్బారెడ్డి అంటే వ్యక్తి అనేది ఆయన ఎవరో XYZ మాకు తెలియదు. రామకృష్ణ అనే వ్యక్తి మాకు తెలుసు. ఇక్కడ నాదలేషట్లో వర్క్ చేసిండు. ఆయన మాకు కొద్దిగా రిలేషన్ ఉండి దగ్గర మేము చూసుకుంటా రోజు అట్లా మా ముఖాలు చూసుకుంటా ఆయన ఇట్లా పోతుండే. వాళ్ళకి ఏదో సైడ్ అయిపోయి ఆయన నుంచి ఇక్కడ మా దగ్గరకు వచ్చిండు. ఆయన ద్వారా ఆయన పరిచయం అయ్యి ఇంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి నుంచి ఈ లేఅవుట్ మేము లేనిది చూసేసి మొత్తం గ్రాఫిక్ చేసి మొబైల్ సర్వే చేసేసి ఆఫీస్లో కూర్చొని విల్లాలు అమ్ముతున్నాడు. ఆ విల్లాలు అమ్ముకున్నారు. డైలీ మా దగ్గరకు వస్తున్నారు. డైలీ వచ్చినా కూడా మీరు ఆఫీస్కి పోయి వెళ్ళండి. ఇప్పుడు ఏ ధైర్యంతో విల్లాలకు కస్టమర్లకు సబ్మిట్ చేస్తా అని చెప్తున్నారు డిసెంబర్ లోపు? ఇదే సార్, ఇప్పుడు బౌన్సర్లు ఉన్నారు, వీళ్ళని రైతులను పక్కన నిలగొట్టేసేది. మేము పొజిషన్ తీసుకోవాలి. మా బౌన్సర్లను అక్కడ కూర్చుంటే మేము ప్రూఫ్తోని వాళ్ళు ఎవరైతే విల్లాలో రాటిఫికేషన్ తీసుకొని 1 CR కొట్టుకున్న వాళ్ళకు వాళ్ళ ధైర్యం ఏమి ఇస్తున్నా అంటే, ఈ బౌన్సర్లు చూడమ్మా మా దగ్గర ఇది ఉంది, ఈ మంత్ అయితే వాళ్ళు కూడా సెటిల్మెంట్కి వస్తారు, ఒక రైతు వస్తలేడు, వాళ్ళతో మేము సెటిల్మెంట్ చేసుకుంటున్నాము, వాళ్ళతో అయిపోగానే నెక్స్ట్ మా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నది అని చెప్పి వాళ్ళకు రైతులకు భరోసా ఇస్తున్నట్ట. అంటే ఇక్కడ ఉన్న రైతులను పొజిషన్ నుంచి వెళ్ళగొట్టి దీన్ని పొజిషన్లోకి తీసుకొని దీన్ని ఆ కస్టమర్లకు అప్పచెప్పాలనేది ఆయన ఆలోచన. సో మొత్తానికి ఎవరైతే నిందితుడిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పెంచల సుబ్బారెడ్డిని కూడా ఈ ఇష్యూ మీద ఇక్కడ ఉన్న పొజిషన్లో ఉన్న రైతులు చెప్తున్న మాటలు, అట్లాగే ఈ విల్లాలు కొంటున్న వారు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తుండటంతో ఈ విషయంపై
ఆయనను పెంచల సుబ్బారెడ్డిని సంప్రదించేందుకు పల్లవి టీవీ ప్రయత్నం చేసింది. కానీ 5 నంబర్లకు ఫోన్ చేసినా కానీ 5 నంబర్లో ఏ నంబర్ కూడా ఆయనకు రీచ్ కావట్లేదు, ఆయన అందుబాటులోకి రావడం లేదు. సో మొత్తానికి కొల్లూరులో విల్లా స్కామ్